మా షాద్ నగర్ ఉద్యమకారులకు కార్యకర్తలకు మరొక్కసారి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిజంగా షాద్ నగర్ నాకు బాగా సంబంధం. ఆనాడు ఉద్యమంలో చూసేవాడిని. తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం, పోరాట స్ఫూర్తిని చూపిన నియోజకవర్గం ఈ షాద్ నగర్ నియోజకవర్గం. ఆ రోజుల్లో ఎప్పుడు హైదరాబాద్లో కార్యక్రమాలున్నా ఇక్కడ నుంచి ఎంతో మంది మరి అక్కడికి వచ్చి తెలంగాణ భవన్లో కానీ, జలదృశ్యంలో కానీ, ధర్నాలలో కానీ, పోరాటాల్లో కూడా గొప్ప స్ఫూర్తిని చూపినటువంటి కార్యకర్తలు ఈ షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారు. మరి మీరు వరుసగా 2 సార్లు మన అంజయ్య యాదవ్ గారిని అద్భుతంగా గెలిపించినటువంటి కార్యకర్తలు మా షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారు. సరే, మొన్న కూడా దగ్గరికి వచ్చిపోయినాం కదా, అంతా కొడితే 7,000. చాలా కష్టపడ్డారు మీరందరూ. ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత వాగ్దానాలు అయ్యో అరచేతుల వైకుంఠం చూపించిందిగా. ఇక రాంగన 2 లక్షల రుణమాఫీ, రాంగన 4,000 పింఛన్, రాంగన 2,500 రూపాయలు, వడ్ల అమ్ముకోకుని బోనస్ అని ఇట్లా ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చెప్పినటువంటి కాంగ్రెస్ మాటలు నమ్మి కొద్దిమంది ఓట్లేసినారు, ప్రజలు ఓట్లేసినారు. కానీ మొన్న కూడా చాలా బాగా కష్టపడి మీరందరూ కూడా పనిచేసినారు. స్వల్ప మెజార్టీ, దాదాపు 7,000 మెజార్టీతో మనం ఈ సీట్ కోల్పోయినాం. సరే, గెలుపు ఓటములు ఉంటాయి. మనం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షాన ఉందాం, ప్రజల కోసం పనిచేద్దాం. సరే, ఇలా మనకేం బాధ్యత ఇచ్చిన ప్రజలు? ప్రతిపక్షంలో ఉండేటువంటి బాధ్యత మనకు ఇచ్చారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా వాళ్ళ వెంటబడుడే, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా నిలదీసుడే. ఎక్కడ వదిలేదు లేదు, అసెంబ్లీలో వదిలేదు లేదు, కింద గ్రౌండ్లో కూడా వదిలేదు లేదు, ఎంబడి వడుడే పడుడు. మీరు కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడకూడదు. జర నా ఇల్లు ఇదికే ఉంటుంది. మీరేదైనా నిజంగా ఇబ్బంది వస్తే ఒక్క ఫోన్ కొట్టుండి, గంట సేపట్లో షాద్ నగర్లో ఉంటా. ఎవడన్నా మీ తెరువు వచ్చినా, మిమ్మల్ని ఎవడన్నా ఇబ్బంది పెట్టినా, సీనన్న, నేను, లచ్చన్న అందరం కలిసి గంట సేపట్లో మీ దగ్గర ఉంటాం. కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ మీద అక్రమ కేసులు పెట్టినా, దాడులు చేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేమున్నాం. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. తక్కువ మా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. అవసరమైతే బస్ చేసుకొని వస్తాం అందరం కలిసి. ఎక్కడ కూడా మీరు వెనకడుగు వేసేదే లేదు. ముందుకు పోదాం మనం. అట్లా అనుకుంటే, నిజంగా మన కేసీఆర్ అట్లా అనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తుండేనావే. ఆనాడు 2001లో జై తెలంగాణ అన్ననాడు మన అందరు పిక్చర్లు లెక్క చూసిరు. ఇది వచ్చినంట వాహనం ఒక్కడిగా బయలుదేరిండు మన కేసీఆర్. మొత్తం తెలంగాణను చుట్టుముట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. ఎన్ని ఇబ్బందులే. ఆనాడు ఏమన్నారు? తెలంగాణ కోసం కొట్లాడితే ఇది పాలపొంగు అన్నారు, ఇది నీటి బుడగా అన్నారు, ఇది అమాసకు పుట్టింది పుణ్యానికి పోతుంది అన్నాడు ఒకడు, ఇది పుణ్యానికి పుట్టింది అమాసకు మాయమవుతుంది అన్నాడు ఇంకోడు. ఎన్నో మాటలు మాట్లాడింది. ఈ బక్క చిక్కాయితో అవుతుందా అన్నారు మన కేసీఆర్ని పట్టుకోండి. ఓ చంద్రబాబుకి ఎదురే లేదు, విజన్ 2020 అన్నారు. 30 ఏళ్ల ముఖ్యమంత్రి అన్నారు. చూడలేదా మనం? ఎంతమంది మన పార్టీని కేసులు పెట్టిండ్రు, ఇబ్బందులు పెట్టిండ్రు. అటు చంద్రబాబు అయితేమి, రాజశేఖర్ రెడ్డి అయితేనేమి, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా గట్టిగా నిలబడ్డం. ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. చరిత్రలో ఉంటాం. ఎవరు తెచ్చిందా తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటారు, కేసీఆర్ అంటారు. మనందరికీ ఆ గౌరవం ఉంటుంది తప్ప ఈ రేవంత్ రెడ్డికో ఈ కాంగ్రెస్ పార్టీకో ఉంటుందా? ఏనాడన్నా జై తెలంగాణ అన్నో లైన్లు. అందువల్ల ఏనాటికైనా ఆ గౌరవం మనకే దక్కుతుంది.